నీవు రచించడి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును మహాపవిత్ర గ్రంథం భక్తుల పాలిట కల్పతరువు కాగలదు. అది అక్షర సత్య గ్రంథం కాగలదు. ఆకాశం నందు శబ్దం మాత్రమే ఉండును. నేను దిక్కులనే అంబరాలుగా కలిగిన వాడను. అందువల్లనే నేను దిగంబరుడుగా పిలువబడెదను. మనోమయ ప్రపంచాన్ని సరుచేయుటకు ఈ గ్రంథ పఠనం ఎంతగానో తోడ్పడగలదు. ఈ గ్రంథాన్ని పారాయణం చేయువారలకు ఇహపర సాధనాలు సమకూరును. ఇందరి ప్రతి అక్షరము వేదవాక్కులతో సమానమని ఎరగండి. నీవు రాసిడి సంస్కృత ప్రతి నా మహాసంస్థానం నందలి ఔదుంబర వృక్షం కింద అనేక నెలవుల లోతులో శబ్దస్వరూపంగా నిలచి ఉంటుంది. అచ్చట నుండి వెలువడు దివ్య శబ్దాలు చర్మగతమైన శ్రోత్రములకు వినబడవు. హృదయం నందు నా పిలుపును అందుకున్నవారు ఖచ్చితంగా నా దర్శనానికి రాగలరు. నేను నా భక్త సంరక్షణం మందు అప్రమత్తుడను.